ఎర్ర సముద్రంలో మిసైళ్ల వర్షం, అగ్నిగుండంగా మారిన మోఖా పోర్ట్, గ్లోబల్ ట్రేడ్ రూట్ పై క్షిపణుల దాడి, పశ్చిమాసియాలో ముంచుకొస్తోన్న మహాయుద్ధం. పశ్చిమాసియా అంటేనే ఒక రగిలే అగ్నిగుండం. పైకి ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నా కూడా లోపల నివురు గప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఎర్ర సముద్ర తీరంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ రవాణా మార్గాలను శాసిస్తోన్న ఆ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల వర్షం కురిపిస్తూ ఒకవైపు ప్రధాన ఓడ రేవును శ్మశాన వాటికగా మార్చడమే కాకుండా మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక గుండెకాయపై దెబ్బ కొట్టారు. అసలు యమన్ తీరంలో ఈ ఆదివారం ఉదయం ఏం జరిగింది? ప్రపంచ చమురు సరఫరాను గజగజలాడించిన ఆ క్షిపణి దాడుల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ దాడులతో పశ్చిమాసియా జియో పొలిటికల్ సమీకరణాలు ఎలా మారబోతూ ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా రాజకీయం ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ ఉంటుంది. అక్కడ ఏ క్షణంలో ఏ మూల నుంచి దాడి జరుగుతుందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ సంక్షోభం చుట్టుముడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆదివారం వేకువజామున అలాంటి ఒక పెను సంచలనమే నమోదైంది. యమన్ తీర ప్రాంతంలోని మోఖా ఓడరేవు పైకి ఒక్కసారిగా బాంబింగ్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతం అంతా భారీ పేలుళ్లతో హోరెత్తిపోయింది. ఆకాశాన్ని తాకే పొగ మేఘాలు, భయంతో పరుగులు తీస్తోన్న పౌరులు, మంటల్లో కాలిపోతోన్న వాణిజ్య నిల్వలు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మోఖా పోర్ట్ ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారిపోయింది. ఈ దాడి అనుకోకుండా జరిగింది కాదు. అత్యంత పక్కా వ్యూహంతో ఆరితేరిన సైనిక చర్యలా జరిగింది. యమన్ ప్రభుత్వ మిత్రపక్షమైన నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘోర దాడిలో 4 సైనికులతో పాటు 3 అమాయకపు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. యమన్ సమాచార శాఖ వెల్లడించిన కథనం ప్రకారం పోర్టు పరిధిలోని కీలక భవనాలు, గిడ్డంగులతో పాటు కోట్లాది రూపాయలు విలువైన ఆహార నిల్వలు, అంతర్జాతీయ వాణిజ్య సరుకులు కూడా ఈ మంటల్లో కాలి బూడిదైపోయాయి. అసలు ఈ మోఖా పోర్టుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యమన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అతి ముఖ్యమైన ఓడరేవుల్లో మోఖా ఒకటి. ప్రపంచ నౌకాయానానికి అనువుగా ఇటీవల కోట్లాది డాలర్లతో పోర్టును ఆధునికీకరించారు. ఎర్ర సముద్రం ద్వారా జరిగే వాణిజ్యాన్ని శాసించే వ్యూహాత్మక ప్రాంతంలో ఈ పోర్టు ఉంది. సరిగ్గా ఈ నాడిపైనే హౌతీ మిలిటెంట్లు దెబ్బకొట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీల సైనిక ప్రతినిధి అధికారికంగా ప్రకటించడమే కాకుండా పోర్ట్లోని సైనిక స్థావరాలు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించామని స్పష్టం చేశారు. అయితే డ్రామా ఇక్కడితో ముగిసిపోలేదు. మోఖా పోర్టుపై విరుచుకుపడిన అదే సమయంలో సరిహద్దులు దాటి సౌదీ అరేబియా సరిహద్దు పట్టణమైన జాజాన్లోని ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని కూడా హౌతీ డ్రోన్లు టార్గెట్ చేశాయి. ప్రపంచ చమురు మార్కెట్ను శాసించే ఆరామ్కో రిఫైనరీపై డ్రోన్ల దాడి జరగడం సౌదీకి ఒక విస్మయకరమైన షాక్. సౌదీ ఇంధన శాఖ అందించిన వివరాల ప్రకారం ఆరామ్కో ప్రాంగణంలోని ఒక విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ ప్రాణ నష్టం తప్పడంతో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం టెలిప్రింట్ కాలేదు. కానీ సౌదీ గగనతలాన్ని ఛేదించుకుని వచ్చి రిఫైనరీ వరకు డ్రోన్లు చేరుకోవడం అంతర్జాతీయ భద్రతా సంస్థల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది అని సౌదీ ఇంధన శాఖ ప్రకటించింది. ఈ 2 దాడుల వెనుక ఆసక్తికరమైన జియో పొలిటికల్ క్రోనాలజీ ఉంది. యమన్ గగనతలాన్ని సౌదీ అరేబియా డ్రోన్లు ఉల్లంఘించాయని, దానికి ప్రతీకారంగానే సౌదీలోని కీలక చమురు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇరాన్ అండదండలతో సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ఈ మిలిటెంట్ గ్రూప్ సుమారు ఏడాది కాలంగా నేరుగా సౌదీ ఆర్థిక మూలాలపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి. దీంతో పశ్చిమాసియాలో దౌత్య చర్చల స్థానంలో మళ్లీ క్షిపణుల శబ్దాలు ప్రతిధ్వనించడం మొదలైంది. ఈ పరిణామం వెనుక ప్రాంతీయ అగ్రరాజ్యం ఇరాన్ హస్తం ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎర్ర సముద్రంలో గ్లోబల్ షిప్పింగ్ లైన్లను అస్థిరపరచడం ద్వారా పాశ్చాత్య దేశాలపై ఒత్తిడి పెంచడం ఒక వ్యూహం అయితే, సౌదీ అరేబియాను రక్షణ పరంగా ఆత్మరక్షణలో పడేయడం మరొక వ్యూహం. ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో కీలక భాగమైన హౌతీలు ఇప్పుడు ప్రదర్శిస్తోన్న సైనిక శక్తి సాధారణ మిలిటెంట్ గ్రూపుల పరిధిని దాటి కార్పొరేట్ ఆర్మీ స్థాయిలో ఉంది. వారి దగ్గరున్న సుదూర ప్రాంత లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ క్షిపణులు, కామికేజ్ డ్రోన్లు పశ్చిమాసియా సమీకరణాల్ని మార్చేస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ హఠాత్ పరిణామంతో ఎర్ర సముద్ర మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సూయజ్ కాలువ రవాణాపై కూడా ఈ ప్రభావం పడింది.
క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగితే అది అంతర్జాతీయ చమురు ధరల పెంపునకు, తద్వారా భారత్ వంటి దిగుమతి దేశాలపై కూడా తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు కారణమవుతుంది. తాజా దాడులతో యెమెన్ అంతర్యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మోకా పోర్టుపై జరిగిన దాడిని సైనిక చొరబాటుగా పరిగణిస్తోన్న యెమెన్ ప్రభుత్వ బలగాలు, దానికి మద్దతుగా ఉన్న సౌదీ నేతృత్వంలోని కూటమి ఏ క్షణంలోనైనా సనా అలాగే హోదైదా ప్రాంతాలపై తీవ్రస్థాయి ప్రతిదాడికి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సైలెంట్ మోడ్ లో ఉన్నట్లు కనిపించిన పశ్చిమాసియా సంక్షోభం ఈ ఒక్క దాడితో మళ్ళీ మహోగ్ర రూపం దాల్చింది. రాబోయే రోజుల్లో ఈ ప్రతీకార దాడుల పరంపర ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ రాజకీయాలను ఎంతటి ప్రమాదంలోకి నెడతాయో వేచి చూడాలి.